పొలం కోసం మనం కాపలా రాకపోతే పొలంలో గేదెలు పడతాయి. గేదెలు ఇలా తిన్నాయి మన పొలాన్ని. ఇలా ఉన్న మొక్కలు ఇలా తినేశాయి. ఇక్కడ చూశారు కదా, ఇవే వాటి అడుగులు. ఆల్మోస్ట్ ఒక 10 సెంట్లు తిన్నాయి. చూస్తున్నారుగా, అదిగో అక్కడ ఆ కింద పక్క మొత్తం తిన్నాయి. ఇవి వాటి అడుగులు. మనం ఏం చేయలేం, ఎవ్వరినీ ఏమీ అనలేము. ఇష్టం వచ్చినట్టు వాళ్లు వదిలేస్తారు పొలాలమీద. ఎవరి మీదనైనా ఫిర్యాదు కూడా ఇవ్వలేము. వాటికి ఏం తెలియదు, అవేమో మూగజీవాలు. కాబట్టి మనమే తప్పనిసరిగా కాపలా ఉండాలా. ఎండాకాలం కాబట్టి మనం బోర్ కింద పొలాలు వేసుకున్నాం కదా. కాని గేదెలు కాయడానికి వచ్చేవాళ్లు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ చివరి ఎడ్జ్లో ఖాళీ పొలాలు ఉన్నాయి కదా, వాటి దగ్గర వదిలేస్తారు గేదెలు కాయడానికి వచ్చేవాళ్లు. అవేం చేస్తాయి? ఆ ఖాళీ పొలాల్లో గడ్డి లేకపోవడం వల్ల ఎక్కడైతే గ్రీనరీ ఆకుపచ్చగా కనిపించిద్దో ఆకుపచ్చగా ఉన్న దగ్గర మేయడానికి వస్తాయి. అలా జరుగుతుంది కాబట్టే ప్రతిరోజు చేలో ఎవరో ఒకళం ఉంటానే ఉంటాం. అనుకోకుండా నిన్న ఆధార్ కార్డు కేవైసీ చేయాల్సి వచ్చి మా అమ్మ, నాన్న దాచేపల్లి వెళ్లారు. అప్పటికే నాకేమో వర్క్ షిఫ్ట్ టైమింగ్ అయింది. సమయం 2 గంటలు అవుతుంది సుమారుగా. నేను కాపలాకి వెళ్లలేదు. అనుకోకుండా ఇంకా అలా గేదెలు వచ్చి చేనంతా తిన్నాయి. చేలో దొరికిన వరకు తిన్నాయి. Video, share this video with your friends and drop your comments below. Subscribe to the Miryala Diary. Thanks for watching.